పాప లక్ష్మి బీటెక్ సెకండ్ ఇయర్, బాబు 9th క్లాస్ సాత్విక్. మంగా గారికి స్వాగతం సుస్వాగతం. నా ఫేవరెట్ సార్ చిరందోస్ గారు ఇచ్చేశారు. ఒక్కసారి మీరు కొంచెం దగ్గర పట్టుకోండి సార్. మేడం కొంచెం ముందుకు అట్లా సార్. మేడం మేడం మీ గురించి 2 నిమిషాలు చెప్పాలి. కొంచెం మామూలు అందరు కవర్ చేసి. అరే హరిబాబు ఇంట్రొడక్షన్. నువ్వు రావాలయ్యా, ఉండాలయ్యా. రాజన్న సార్ గారు భౌతిక శాస్త్రం చెప్తున్నారు మనకు అప్పుడు. థ్యాంక్ యూ సార్. మాకు మొట్టిగా వేసేవారు. సో వాళ్ళ ప్రోత్సాహమే కావచ్చు. 10th క్లాస్లో దాదాపు ఒక 80% వచ్చింది. 80% వచ్చింది. స్కూల్ మొత్తం 100% రిజల్ట్స్ వచ్చింది. అది మన ప్రధాన ఉపాధ్యాయులు కట్ట వెంకటరెడ్డి గారి. హలో, మొదలుగా కట్ట సరస్వతి శిశు మందిర్ విద్యాలయంలో 94-95 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులు అందరూ కలిసి ఈరోజు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. దానికి సంబంధించి విద్యార్థులందరూ కలిసి ఒక దగ్గరికి చేరుకొని వారికి విద్యాబుద్ధులు నేర్పినటువంటి ఉపాధ్యాయులతో కలిసి ఈరోజు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. దానికి సంబంధించి ఇక్కడ కొంతమంది విద్యార్థులు ఉన్నారు. వారు అడిగి కొన్ని విషయాలు వస్తుంది. అదేవిధంగా వీళ్ళకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి ఉపాధ్యాయులు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు వస్తున్నారు. సార్ చెప్పండి, 30 సంవత్సరాల తర్వాత మీ పూర్వ విద్యార్థులందరూ మిమ్మల్ని కలిసారు. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఆత్మీయ సమ్మేళనం అనేటువంటిది ఒక ఉత్సవం. గతంలో మనకు ఉండేటువంటి పద్ధతి ఏమిటంటే కుటుంబాలలో పండుగల పేరుతో మన కుటుంబంలోని వ్యక్తులందరూ కలవడం ద్వారా వాళ్ళకు సంబంధించినటువంటి అనేక విషయాలను చర్చించుకోవడం ద్వారా కావలసినటువంటి మార్గదర్శనం పెద్దల ద్వారా లభించడం వలన ఆయా కుటుంబాలన్నీ చక్కగా నిలదొక్కునేటువంటి. అట్లాగే ఆ యొక్క వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని సరస్వతి విద్యాపీఠం కూడా శిశు మందిరాలలో ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనాల ద్వారా విద్యార్థులందరూ కలిసి ఉత్సవంలా నిర్వహించుకోవాలని వాళ్ళ యొక్క కలిసినటువంటి సందర్భంలో వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు, వాళ్ళు చేస్తున్నటువంటి పనులు, అందులో ఉన్నటువంటి వాటి మార్గదర్శనం పొందేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమందికి మంచి మార్గదర్శనం దొరుకుతుంది, కొంతమందికి ప్రేరణ దొరుకుతుంది, మరికొంతమందికి అవసరమైనటువంటి అనేక రకాల సహకారాలను కూడా వాళ్ళ యొక్క మిత్రుల ద్వారా పొందేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల విద్యార్థులు కూడా చాలా ఆనందంగా ఉంటారు. అందుకొరకు అసలు ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం అంటే కేవలం కలిసి ఏదో భోజనం చేసి పోయాం ఇంకేదో పోయామని కాదు. పండుగలు అంటే కూడా ఊళ్ళో ఇళ్లలో కూడా ఎట్లయిపోయిందంటే పండుగ అంటే రకరకాల వంటలు చేసుకున్నామా, తిన్నామా, పోయామా అనుకున్నాం. కానీ గతంలో అట్లా ఉండేది కాదు. పండుగ అంటే
భోజనం ఒకటే కాదు, దాంతోపాటు ఇంట్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా కూర్చొని వాళ్ళు చేసేటువంటి సంవత్సర కాలంలో జరిగినటువంటి మంచి చెడులన్నింటి చెప్పుకోవడం ద్వారా ఎవరెవరికి ఏ అవసరం ఉందో ఏ మార్గదర్శనం కావాలనో మిగతా పెద్దవాళ్ళ ద్వారా తీసుకొని వాళ్ళ యొక్క వాటిని వాళ్ళు చేస్తున్న వృత్తులను వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారాలను కానీ నిలబెట్టుకునేటువంటి అవకాశం ఉంది. అట్లాగే ఇప్పుడున్నటువంటి ఈ ఆత్మీయ సమ్మేళనంలో కూడా విద్యార్థులు ఇలా కలవడం ద్వారా వాళ్ళకు కుటుంబంలో ఉన్నటువంటి ఇది ఒక కుటుంబం, సరస్వతి శిశు మందిరానికి ఇది ఒక కుటుంబం, పూర్వ విద్యార్థులు అనేటువంటిది ఒక కుటుంబం. ఈ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ కష్టసుఖాలను కూడా ఒకరికొకరు తెలుసుకున్న సహాయ సహకారాలు అంతాయి. రెండోది మార్గదర్శనం లభిస్తుంది. లేదా అందులో ఉన్నటువంటి వాళ్ళ మంచి డెవలప్ అవుతున్నటువంటి వాళ్ళ ద్వారా ప్రేరణ పొందేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకోవాలి. తమ దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకున్నటువంటి పిల్లలందరూ కూడా ఈరోజు ఆత్మీయ సమ్మేళనంలో కలుసుకోవడంతో తమకు కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పేసి ఇక్కడ విద్య నేర్పినటువంటి ఆచార్యులు అయితే చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళతో పాటు అదే 94-90 సంవత్సరాల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు, అలాంటి విద్యార్థులు ఇప్పుడు యువకులుగా ఉన్నటువంటి కొంతమంది ఉన్నారు. ఇక్కడ మరికొన్ని నిమిషాలు ఇస్తున్నాం. చెప్పండి, అసలు 30 సంవత్సరాల తర్వాత మీ తోటి స్నేహితులను కలుసుకున్నారు, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. చిన్ననాటి జ్ఞాపకాలు, ఉపాధ్యాయులతో, స్నేహితులతో 30 సంవత్సరాల క్రితంవి అన్నీ గుర్తు తెచ్చుకొని హెల్దీ వాతావరణం లాగా ఒక పండుగ సెలబ్రేషన్స్ లాగా ఉంది. సో వెరీ హ్యాపీ. చెప్పండి, మీరు ఎక్కడ నుండి వచ్చారు? మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకున్నారు కదా, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు అసలు? నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. 30 ఇయర్స్ తర్వాత అందరినీ చూడగానే అసలు ఫేసెస్ అయితే గుర్తుకు లేవు, బట్ ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే అందరూ గుర్తొచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఒక్కరోజు టైం తీసుకొని ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసుకోవాలని అనుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడంతో చాలా ఆనందంగా అయితే వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద 94-95 బ్యాచ్లో చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కలిసి ఒక్క దగ్గర కలుసుకొని ఆత్మ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడంతో విద్యార్థులందరూ చాలా సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. అప్పటి విద్యార్థులు ఇప్పటి యువకులు అయితే ఇప్పుడు మన దగ్గర కొంతమంది యువకులు కూడా ఉన్నారు. అడిగి మరికొన్ని విషయాలు ఇస్తాం. చెప్పండి, మీరు మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకున్నారు కదా, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు అసలు? చాలా 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 ఆనందంగా ఉంది. ఇది ఈ విధంగా కలుసుకోవడం వల్ల మా యొక్క చిన్ననాటి ఏ రోజైతే మేము చదువుకున్నామో అప్పటి స్మృతిలో మళ్ళీ గుర్తు చేసుకుంటూ మాట్లాడుకుంటూ మా యొక్క ఆచార్యులతోటి వాళ్ళతో పంచుకుంటూ వాళ్ళతోని మేము గడపడం మాకు చాలా సంతోషంగా ఉంది. దాదాపు 30 సంవత్సరాల తర్వాత మేము కలుసుకోవడం జరిగింది. అప్పుడున్న వాళ్ళు ఇప్పుడున్న వాళ్ళు చాలా చాలా ఆనందంగా ఉంది. చెప్పండి, మీరు ఎక్కడ నుండి వచ్చారు? అసలు మీరు 94-90 సంవత్సరం బ్యాచ్ చదువుకున్నారు కదా, మీరు 30 సంవత్సరాల తర్వాత మీ ఫ్రెండ్స్ అందరూ కలుసుకున్నారు, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అసలు మీ ప్రొఫెషన్ ఏంటి, మీరు ఏం చేస్తారు అసలు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ ఆల్మోస్ట్ 30 సంవత్సరాల తర్వాత మా ఉపాధ్యాయులని ప్లస్ ఫ్రెండ్స్ అందరం కూడా కలిసాము. నేను హైదరాబాద్లో ఉంటాను, హైదరాబాద్లో లెక్చరర్గా వర్క్ చేస్తాను. బట్ అందరూ కూడా వేరు వృత్తుల్లో ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి కలవడం, ఇలా పండుగ వాతావరణంగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది లైఫ్లో ఇది మరవలేని విషయము. ఇలా ఉంటే దాదాపుగా మనకు సంతోషం, హ్యాపీగా ఉంటాం, మన లైఫ్ టైం పెరుగుతుంది. ఇలా అందరూ ఉండాలి, ఈ ఆత్మీయ సమ్మేళనం అనేది కొనసాగాలని అనుకుంటాను. మొత్తం మీద ఇక్కడ విద్యార్థులందరూ చెప్తున్న పరిస్థితి అంటే ఒకప్పటి విద్యార్థులు వీళ్ళందరూ 30 సంవత్సరాల తర్వాత వీళ్ళందరూ కలుసుకోవడం చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా వీళ్ళకు విద్యా బుద్ధులు నేర్పినటువంటి ఉపాధ్యాయులకు కూడా వీళ్ళందరూ సన్మాన కార్యక్రమం చేయడం, అంతేవిధంగా ఉపాధ్యాయులతో కలిసి వీళ్ళందరూ చిన్ననాటి ఏదైతే గుర్తులు ఉన్నాయో వాటన్నిటి గురించి చర్చించుకుంటూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో శ్యామ్మోహన్, 99 టీవీ, మంచిర్యాల.